ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస భాగవత అమృత రసాస్వాదమును మీరు ఆస్వాదించుచు మీరు మీ కుటుంబ సభ్యులు మరియు అందరికీ దీన్ని అందించుచు ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహ పాత్రులు కావాలని కోరుచున్నాను. ఈ కలియుగంలో దీనికంటే గొప్ప యజ్ఞం మరి ఒకటి లేదు. కదంబ సోన కొండలం సుచారు గండ మండలం వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు, బలిచక్రవర్తి వామనావతార విశేషాలన్నీ కూడా. ఇప్పుడు మనం అష్టమ స్కందంలో ఉన్నాం, 13వ అధ్యాయం. మన్వంతరాల యొక్క విశేషం తెలుసుకుంటూ బలిచక్రవర్తి స్వర్గాధిపత్యాన్ని ఏ విధంగా పొందాడు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజా వివస్వంతుడి యొక్క పుత్రుడు. వివస్వంతుడు అంటే సూర్య భగవానుడు పుత్రుడు. శ్రాద్ధదేవుడు 7వ మనువట. ఇదానీం వైవస్వత మన్వంతరే. ఇప్పుడు మనం వైవస్వత మనువులో కాలంలో ఉన్నాం. ఇతడు వైవస్వతుడు అనే పేరుని ప్రసిద్ధి చెందాడు. ఈ మన్వంతర కాలమే ప్రస్తుతం మనకి నడుస్తూ ఉన్నది. ఇతనికి నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరుషుడు అని మొదలుగా కలిగిన 10 మంది పుత్రులు ఉన్నారట. అయితే ఈ మన్వంతర కాలంలో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వే దేవతలు, మరుద్గణాలు, అశ్వినీ కుమారులు అనే వారు ప్రధానమైనటువంటి దేవతాగణంగా ఉన్నారు. ఈ మన్వంతర కాలంలో పురంధరుడు అనేవాడు వారికి ఇంద్రుడు అన్నమాట. ఈ మన్వంతర కాలంలో కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనేటువంటి సప్త ఋషులు ఈ మన్వంతర కాలంలో వీరుంటారు అన్నారు. కాలంలో కశ్యపుడి యొక్క ధర్మపత్రి అయినటువంటి అదితి గర్భంలో విష్ణు భగవానుడు వామన రూపంలో అవతరించాడు. వామనావతారం ఇప్పుడుదే. ఈయన ఆదిత్యులతో అందరికంటే చిన్నవాడట ఈ వామనుడు. 8వ మన్వంతరంలో సావర్ణి అనేవాడు మనువవుతాడు. ఆ విధంగానే మరి 8వ మన్వంతరంలో సప్తఋషులు ఉంటారు. ఎప్పుడు ఏ మన్వంతర కాలానికి వాళ్ళు మారుతూ ఉంటారట. దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఋష్యశృంగుడు, వీరు అదే నా తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు, వీళ్ళంతా కూడా సప్త ఋషులు అవుతారట 8వ మన్వంతర కాలంలో. 9వ మన్వంతర కాలంలో దక్షసావర్ణి అనేవాడు 9వ మనువు అవుతాడు. అదేవిధంగా ఒక్కొక్క మనువు గురించి చెప్తాడు. బ్రహ్మసావర్ణి అనేవాడు 10వ మనువు. 11వ మనువు ధర్మసావర్ణి అనేవాడు. రుద్రసావర్ణి అనేవాడు 12వ మనువు. దేవసావర్ణి అనేవాడు 13వ మనువు. ఇలా మనువుల కాలం. ఆ కాలంలో దేవతలు మారుతారు, ఋషులు మారుతారు, ఇంద్రుడు మారుతాడు. ఇలా వారు చేసినటువంటి పుణ్యాలను బట్టి ఈ మనువు యొక్క కాలాలనేవి నిర్ణయించబడతాయి. మనం బలిచక్రవర్తి స్వర్గాన్ని జయిస్తాడు. ఇక్కడి నుంచి ఇతని యొక్క కథ ప్రారంభమవుతూ ఉంటుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి ముందర
అతని సంపదలన్నీ, బలిచక్రవర్తి యొక్క సంపదలన్నీ ఇంద్రుడు తీసుకుంటాడు, హరిస్తాడు. అంతేకాకుండా బలిచక్రవర్తిని ఇంద్రుడు ప్రాణాలు కూడా తీస్తాడట. ప్రాణాలు తీసేటప్పటికప్పుడు భృగునందనుడైనటువంటి భృగు యొక్క కుమారుడైనటువంటి శుక్రాచార్యుడు తన సంజీవిని విద్య చేత ఆ బలిచక్రవర్తిని మళ్ళా తిరిగి బతికిస్తాడట. ఆ శుక్రాచార్యుడి శిష్యుడైన బలిచక్రవర్తి ఆ శుక్రాచార్యుడికి సర్వస్వాన్ని అర్పిస్తాడు తన గురువుకి. మరి ప్రాణాన్ని పోసాడు కదండి బలిచక్రవర్తి. అంచేత ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ బలిచక్రవర్తి సర్వస్వము శుక్రాచార్యుడికి అప్పగిస్తాడు. ఈ భృగువంశ బ్రాహ్మణులందరినీ కూడా ఈ బలిచక్రవర్తి త్రికరణ శుద్ధిగా సేవిస్తూ ఉంటాడు. ఆ భృగువంశంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ప్రసన్నులై నువ్వు స్వర్గంని విజయం సాధించాలి అనే అతనికి చేత విశ్వజిత్ అనే యాగాన్ని చేయించారు. ఆ విశ్వజిత్ యాగం శాస్త్ర ప్రకారంగా చేశాడు. అగ్నిదేవుడిని ఆరాధించాడు. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేశాడు అంటే యజ్ఞకొండల నుండి బయటకు వచ్చి బంగారపు తొడుగు కలిగినటువంటి ఒక అందమైన రథాన్ని ఎవరికి బలిచక్రవర్తికి ఇచ్చాడు అగ్నిదేవుడు అండి. ఆ రథం ఎటువంటిది అంటే మంచి అశ్వాలు, ఇంద్రుడి యొక్క రథాశ్వాల వలె ఆకుపచ్చ రంగులో ఉంటాయట. ఆ రథం పైన ధ్వజం సింహము యొక్క గుర్తు కలిగి ఉంటుంది. అగ్నిహోత్రుడిచ్చిన రథం యజ్ఞగొండల నుండి అంటే యజ్ఞం నుండి బంగారపు రేకులు కలిగినటువంటి ఒక దివ్యమైన ధనస్సు, అక్షయ బాణాలతో కూడిన 2 తూనీరాలు, ఒక దివ్యమైన కవచం కూడా బయటికి వచ్చేవన్నీ. ఇతను విశ్వజిత్ యాగం చేయడం ద్వారా అతని తాతగారైనటువంటి ప్రహ్లాదుడు వాడిపోయినటువంటి ఒక పుష్పముల యొక్క మాలను బలి చక్రవర్తికి బహుమానంగా ఇచ్చాడు. ఈ శుక్రాచార్యుడు ఏం చేశాడు అంటే ఒక శంఖాన్ని ఇచ్చాడట. ఈ విధంగా భృగువంశ యొక్క బ్రాహ్మణులందరి చేత కూడా యుద్ధ సామగ్రి ఆ బలి చక్రవర్తికి వచ్చింది. వారు స్వస్తి వాచకాలు పలికారు. వారందరికీ కూడా గురువు గారికి, బ్రాహ్మణులకి అందరికీ కూడా ఈ బలి చక్రవర్తి ప్రదక్షిణాలు చేశాడు. ఆ ప్రహ్లాదునికి కూడా నమస్కారం చేశాడు. మరి తాతయ్య కదా, అలా నమస్కారం చేసి బ్రాహ్మణులు ఇచ్చినటువంటి అంటే ఆ యొక్క అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి ఆ దివ్యమైన రథాన్ని అధిరోహించాడు. ఆ కవచాన్ని ధరించాడు. ఆ దివ్యమైన ధనస్సు, ఖడ్గం, తూణీరం మొదలగు శస్త్రాలన్నీ ధరించాడు. తన తాతగారి ప్రహ్లాదుడిచ్చినటువంటి మాలని చక్కగా మెళ్ళో వేసుకున్నాడట. అథారుహ్య రథం దివ్యం భృగు దత్తం మహారథ. తాత అయినటువంటి ప్రహ్లాదుడిచ్చినటువంటి మంచి అందమైనటువంటి పుష్పమాలను కూడా ఈ బలి చక్రవర్తి ధరించాడు. అతను బాహువుల యందు భుజకీర్తులు యందు బంగారపు భుజకీర్తులు ఉన్నాయి. చెవుల యందు మకర కొండలాలున్నాయి. మంచి కాంతితో కూడి ఉన్నాడు ఆయన. ఆయన రథం ఎక్కుతున్నాడు. సువర్ణ రథాన్ని ఎక్కుతుంటే అగ్నికొండంలో ప్రవేశించేటువంటి అగ్ని జ్వాల వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. బంగారపు రథం. ఆ రథాన్ని ఎక్కుతున్నాడు బలిచక్రవర్తి. మంచి దివ్యమైన తేజస్సుతో మంచి కవచం, కొండలాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. బంగారపు రథం, మరి ధనుస్సు, బాణాలు ఇవన్నీ ఈ శోభతో ప్రకాశిస్తూ ఆ దివ్యమైన రథం అధిరోహిస్తూ ఉంటే అగ్ని జ్వాలలు, అగ్నిలోంచి జ్వాల అలా పైకి వచ్చినంత కాంతిగా ఉన్నట్ట. ఏమ అంగద లసద్బాహు స్ఫురన్ మకర కొండల. మకర కొండలాలు. రరాజరథమారూఢ. రరాజ అంటే ప్రకాశిస్తున్నాడు రథాన్ని ఎక్కుతూ. ఈ బలి చక్రవర్తితో సమానమైన
బలమైన దైత్య సేనా నాయకులు ఈయనతో యుద్ధానికి బయలుదేరారు. మరి ఒక్క రాజుగారే కాదు కదా, బలి చక్రవర్తి ఒక్కడ పెడతాడా? దాంతో సమానమైన దివ్యమైన తేజస్సు కలిగినటువంటి రాక్షసులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. వారు ఆకాశాన్ని తాగేసేటట్టుగా ఉన్నారు. క్రోధంతో కూడినటువంటి నేత్రాలు దిక్కుల్ని భస్మం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నారట. ఆ బలి చక్రవర్తి బలీయమైనటువంటి సేనను తీసుకుని వారిని యుద్ధోన్ముఖులుగా చేస్తూ ముందు ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. బలి చక్రవర్తి ముందర ఆ వెనకాల ఈ సేన అంతా కూడా ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి మీద దండెత్తడానికి ప్రారంభం చేశారు. ఆ సేనలన్నీ కూడా ఆకాశంలో అలా స్వర్గలోకాన్ని ఇంద్రలోకాన్ని వ్యాపించే వరకు సేనలు నడుస్తూ ఉన్నాయి. దేవతల రాజధాని అయినటువంటి ఆ యొక్క అమరావతి ఎలా ఉంది అంటే నందన ఉద్యానవనాలతో ఉన్నది. చక్కని ఉపవనాలు, పక్షుల యొక్క కోతలు, తుమ్మిదుల యొక్క ఝోంకారాలు, సరోవరాలతో ప్రకాశిస్తూ ఉన్నది. హంసలు, పక్షులు, చక్రవాకాలు, కొంగలు గుంపులు గుంపులుగా చేరి విహరిస్తూ ఉన్నాయి ఆ సరోవరాల్లో. అంత దివ్యమైనటువంటి సుందరమైన మరి నగరం అమరావతి నగరం. ఆకాశ గంగయా దేవ్యా వృతాం పరికభూతయా ప్రాకారేణ అగ్నివర్ణేన సాట్టాలేన ఉన్నతేన చ. ఆకాశగంగ అమరావతి నగరానికి చుట్టూ ఉన్నదట. ఆ పురం చుట్టూ బంగారమయతో నిర్మితమైనటువంటి ఎత్తైన కోటలున్నాయి అమరావతి నగరం చుట్టూ. అక్కడక్కడ మేడలు, ఆ మేడల మించి అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. నక్షత్రాలకి అందేంత మేడలు ఉన్నాయి, అంటే ఎత్తైనటువంటి మేడలు. రుక్మ పట్టక పాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురై. ఆ నగరంలో ద్వారాలు బంగారపు పట్టీలతో ఉన్నాయట. గోపురాలు స్ఫటికాలతో నిర్మితమై ఉన్నాయ్యా. విశ్వకర్మ వినిర్మితాం. ఈ నగరాన్ని విశ్వకర్మ చేత తీర్చిదిద్దబడినటువంటి రాజమార్గాలు, విశాలాలు, దర్శించదగినటువంటి గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయ్యా. ఆ నగర సభా స్థానాలు, ఆ ముంగిళ్ళు, ఆ ప్రతి గృహం యొక్క ముంగిళ్ళు ఎంతో అందంగా శోభాయమానంగా ఉన్నాయి. వేదికలు వజ్ర వైఢూర్య ఖచ్చితములై ఉన్నాయి. అక్కడ స్త్రీలందరికీ కూడా, స్వర్గంలో స్త్రీలు పురుషులందరూ కూడా యౌవనవంతులుగానే ఉంటారు. ఇంచేత అమృతాన్ని స్వీకరించారు కాబట్టి ఆ యొక్క వాసనలు, సుగంధమైనటువంటి వాసనలతో విరజిమ్ముతూ మంచి మార్గాలతో నిర్మితమై ఉన్నది అమరావతి నగరం. అక్కడ ముత్యాలతో కూర్చున్నటువంటి, ముత్యాలతో కట్టేటువంటి తోరణాలు ఇలా వేలాడు తీస్తూ ఉన్నారు. అలాగనే మంచి మంచి మంగళ గీతాలు ఆలపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా. ఈ విధంగా ఆ నగరంలో ఎక్కడ చూసినా మృదంగముల యొక్క వాయిద్యాలు, శంఖములు, డోళ్ళు, వీణలు, వేణువులు, మురజాలు శ్రావ్యంగా వినసొంపుగా ఉన్నాయట. అవన్నీ కూడా వాయిద్యాలన్నీ కూడా ప్రతి భవనంలోంచి ఈ వాయిద్యాలు వస్తున్నాయి. ఇంతకీ ఈ బలి చక్రవర్తి యుద్ధానికి వచ్చాడని వాళ్ళకేం తెలుసు? ఎవరికి ఏం తెలియదు. ఆ పురంలో ప్రవేశించాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రవేశించగలరయ్యా. అయితే ఈ అమరావతి నగరాన్ని అన్ని వైపులా కూడా ఈ బలి చక్రవర్తి యొక్క సైన్యంతో నగరాన్ని చుట్టుముట్టారు. ఇంకా నగరంలో ప్రవేశించలేదు వీళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత బలి చక్రవర్తి శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి ఆచార్య దత్తం జలజం మహాస్వనం దద్మౌ ప్రయుంజన్ భయం ఇంద్రయోషితాం.
ఆ బలి చక్రవర్తి అక్కడికి వచ్చి శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శంఖాన్ని ఇలా పూరించేటప్పటికీ ఆ దేవతా స్త్రీలకు అందరికీ కూడా భయం వేసింది. ఏమిటి, ఎప్పుడు కూడా స్వర్గలోకంలో ఏ రకమైన మనకి ఇబ్బంది మనకి ఇంతకాలం కలగలేదే, ఏమిటి శంఖధ్వని ఎవరిది అని ఆ శంఖధ్వని విన్నాడు ఇంద్రుడు. ఏమిటి విన్న వెంటనే ఏం చేస్తారే అంటే తన గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి చేరారు. నాకు పూర్వశత్రువైనటువంటి బలి చక్రవర్తి పూర్తిగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చినట్లుగా కనపడుతోంది. ఏమిటి ఇతని యొక్క ధైర్యం ఏమిటి? ఇదివరకు మనం ఇతన్ని సంహరించేను కూడాను, అయినా ఇప్పుడు మళ్ళా యుద్ధానికి వచ్చాడు అని బలి చక్రవర్తి వచ్చాడని తన గురువు అయినటువంటి బృహస్పతితో చెప్పాడు. ఎలా ఉన్నాడయ్యా వచ్చాడు అంటే ప్రళయాగ్ని వలె ఉన్నాడు, మన మీదికి దూసుకు వస్తున్నట్లున్నాడు, అన్ని దిక్కుల్ని మింగేస్తాడా అన్నట్లున్నాడు, దశ దిశలో కూడా దహించేటట్లుగా ఉన్నాడు. గురువర్యా, నా శత్రువైనటువంటి బలి చక్రవర్తి యొక్క ఎదురులేని శక్తికి కారణం ఏమిటి? బ్రూహి కారణం ఏతస్య దుర్దర్శత్వస్య మద్రిపో ఓజస్సహో బలం తేజో యత ఏతత్ సముద్యమ. ఓడిపోయి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడంటే ఏదో విషయం ఉంటుంది, లేకపోతే రారు. అప్పుడు దేవతల యొక్క గురువు అన్నాడు, ఓ దేవేంద్ర, జానామి మగవన్ శత్రో ఉన్నతేరస్య కారణం శిష్యాయోపభృతం తేజో భృగుభి బ్రహ్మవాదిభి. ఇంద్ర, శత్రువు యొక్క బలం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటో నాకు తెలుసు. బ్రహ్మవేత్తలైనటువంటి భృగువంశీయులందరూ తమకు శిష్యుడైనటువంటి బలి చక్రవర్తికి గొప్ప తేజస్సుని ప్రసాదించారు. అతన్ని సర్వశక్తుల నిధిగా తయారు చేశారు వాళ్ళంతా కలిసి. ఇంచేత అతను మీ మీదకి యుద్ధం రావాలి, నిన్ను ఓడించాలని. సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీహరి తప్ప అతన్ని ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అంత గొప్పవాడు, అంత బలశాలి. అతన్ని ఎదిరించడం మాత్రం ఎవ్వరి వలన జరగదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. తస్మాత్ నిలయం ఉత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపం యాతకాలం ప్రతీక్షంతో యతః శత్రో విపర్యయః. కావున మీరందరూ కూడా ఈ స్వర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడో చోట కనపడకుండా వెళ్ళిపోవాలి. మీరు నీ యొక్క శత్రువు యొక్క అదృష్ట స్థితి పోయే వరకు మీరు రాకూడదు, అంతే కదండి. శత్రువు బలంగా ఉన్నాడు, బలం తగ్గే వరకు మనం వస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈ బలి చక్రవర్తి ఎందుకు బలవంతుడయ్యాడయ్యా అంటే, ఏష విప్రబలో దర్కః సంప్రత్యూర్జిత విక్రమః తేషాం ఏవావమానేన సానుబంధో వినశ్యతి. ఇతడు బ్రాహ్మణుల యొక్క తేజస్సు వలన బలవంతుడై శక్తివంతుడయ్యాడు. మళ్ళా శక్తివంతుడైన వాడు బ్రాహ్మణులు ఇతను ఎప్పుడైనా అవమానపరిచాడు అనుకోండి, ఇతని శక్తి అంతా నశిస్తుంది. అప్పటి వరకు మనం నిరీక్షించాలి అని ఎవరు చెప్పారు? ఇదంతా కూడా బృహస్పతి దేవేంద్రుడికి చెప్పాడు. ఆ దేవతలు అందరూ కూడా ఆ బృహస్పతి యొక్క మాటలు విన్నారు. వారు కామరూపులు, అంటే వారి ఇష్టమైన రూపాన్ని వారు ధరించుకుని ఎక్కడికైనా మాయమైపోగలరు. అలా దేవతలందరూ
కామరూపాలను ధరించి, ఎవరికి కావాల్సిన రూపాలను వారు ధరించి ఆ స్వర్గం నుండి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారట. దేవతల యొక్క స్వార్థం వాళ్ళకి తెలుసుగా, దేవతలు ఎటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు రూపాలు మార్చుకుని ఎక్కడికో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే దేవేశ్వత విలీనేషు బలిర్వైరోచనపురీం దేవధానీమధిష్టాయ వశం నిన్యే జగత్రయం. ఎప్పుడైతే దేవతలు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో అసలు యుద్ధమే జరగలేదు. బలి చక్రవర్తి ఆ స్వర్గాన్ని తన స్వాధీనంలో తెచ్చుకుని ముల్లోకాలని కూడా అతను జయించాడట బలి చక్రవర్తి. తం విశ్వజయనం శిష్యం భృగవ శిష్యవత్సలా. బలి చక్రవర్తి ఇప్పుడు విశ్వవిజేత, విశ్వానికి ఆయన విజయం పొందినవాడు. ఆ భృగువంశీయులు తమ శిష్యుడైనటువంటి బలి చేత 100 అశ్వమేధయాగాల్ని చేయించారట. యజ్ఞ ప్రభావం చేత బలి యొక్క కీర్తి ముల్లోకాలు కూడా వ్యాపించింది, దశ దిశలు కూడా వ్యాపించింది. ఆయన ఎలా ఉన్నాడయా? నక్షత్రాలకు ప్రభువైనటువంటి చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తతః తదనుభావేన భువనత్రయ విస్తృతాం. ముల్లోకాలు వ్యాపించాడు. కీర్తిం దిక్షు వితన్వానః. అన్ని దిక్కులు యందు కీర్తి. నరేజ ఉట్ రాటివా. ఉడురాట్ అంటే చంద్రుడి వలె ఉన్నాడట. అంటే మిక్కిల ఔదార్యంతో అనుభవిస్తూ కృతకృత్యుడై వారినందరినీ కూడా గౌరవిస్తూ సదా బలి చక్రవర్తి గొప్ప ఈ ముల్లోకాలకి అధిపతే కాకుండా కీర్తి ప్రతిష్టలు, దాన ధర్మాదులు అన్నీ కూడా చేస్తూ బలి చక్రవర్తి గొప్ప మహానుభావుడైనట్లుగా అయ్యాడు. ప్రతిరోజు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఈ వామనావతారం గురించి మనం తెలుసుకుంటాం. ఇది మీరు వింటూ మీ బంధువులు మిత్రులు అందరికీ కూడా ఇది వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు మామూలుగా మేము పంపించే వాటిలో చూస్తున్నారు, అంచేత మీకు షేర్ చేయడం లైక్ చేయడం కనపట్టలేదు. మీరు యూట్యూబ్ అనే దాని మీద నొక్కాలి. మీకు పంపించిన తర్వాత మీరు యూట్యూబ్ మీద నొక్కినట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్లోకి మీరు వెళ్తారు. అక్కడ లైక్ చేయడం షేర్ చేయడం అన్నీ కూడా ఉంటాయి. అంచేత మీకు తెలియకపోతే ఒక్కసారి మీ పిల్లలు ఎవరికైనా చూపించండి, వారు చేస్తారు. ఆ విధంగా ఈ 6 ఎపిసోడ్లు వామనావతారం వింటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయట. మన యొక్క దోషాలన్నీ కూడా తప్పనిసరిగా నశిస్తాయి. ఎప్పుడైతే పూర్వజన్మలలో ఉన్నటువంటి దోషాలు నశించేయో మనకి శుభ పరంపర ఏర్పడి మనకి భగవంతుడితో అనుబంధం ఏర్పడుతుందట. భాగవతం వినాలి అంటే వాసుదేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వినగలరట. అంతే తప్పకుండా ప్రతి ఒక్కరూ మానవ ప్రయత్నంగా మనం ఒక దేవాలయానికి వెడుతున్నట్టు భావించి రోజు భాగవతం వినాలనేటువంటి ఉత్సాహంతో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినండి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి చేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.